దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూన్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. ధ్యానమునకు ముందుగా మనము కేటాయించబడినటువంటి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు గ్రంథము 89వ సంకీర్తన 5వ వచనము. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము దేవుని ఆశ్చర్యకార్యములను, ఆయన విశ్వాస్యతను ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములు ఎంత గొప్పవో, అంతటి ఆశ్చర్యకార్యములు ఎందుకు చేసెనో, ఎవరి కొరకు చేసెనో పరిశుద్ధ గ్రంథమందరి లేఖనాలను బట్టి మనము తెలుసుకొని మనం ధ్యానించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథములో సమూయేలు గారి ప్రవచనం విందాం. 12వ అధ్యాయము 24లో, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24లో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకమని సమూయేలు ప్రవచించుచు మనకి చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. ఆకాశ వైశాల్యమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి అంతా మానవుల కొరకే కలుగజేశాడు. మానవుని మనుగడకు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి అని పరిశుద్ధ గ్రంథములో సమూయేలు ప్రవక్త గారి ప్రవచనాన్ని మనము గుర్తుంచుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, దేవుని నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించాలి అని కీర్తనకారుడు 29వ సంకీర్తన 2వ వచనములో చెప్తూ, మన చుట్టూ ఆయన దూతలు కావలియుండి మనలను రక్షించుటకు నరరూపములో కూడా ప్రత్యక్షమగుతారని కీర్తనకారుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యము! ఏమంటున్నాడు? ఆయన దూతలు మన చుట్టూ కావలుంటారట. ఎందుకు? మనలను రక్షించటానికట. మనలను రక్షించటానికే మన చుట్టూ ఉంటూ దేవదూతలు, ఆ దూతలే నరరూపంలో కూడా ప్రత్యక్షమవుతారట అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమ. మనము వ్యతిరేకంగా మనము జీవిస్తుంటే మన పక్కనే ఉన్నటువంటి దేవదూతలు చూస్తున్నారు. దేవదూతలు మనయన్నీ అక్కడికి చేరవేస్తారు. ప్రభువారి దేవునికి మనుష్య రూపంలో కూడా మన చుట్టే ఉంటారు. కీర్తనకారుడు ఆ ప్రకారంగా హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. చక్కగా మనం ఎలాగ ఉండాలంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుచూ ఉండాలి. హృదయ రహస్యములు ఎరింగినటువంటి దేవుడు ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి పనులను కూడా
దూతలతో స్వయంగా రాబట్టగలడు దేవుడు మనకి. ఆయన చూస్తున్నాడు, ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. ఆ ప్రకారంగా మన కొరకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను మదిలో తలంచుకుంటూ మనం ఏం చేయాలంటే నిత్యస్థుతులతో స్తోత్రములతో దేవుణ్ణి మనము మహిమపరుచుకుందాము. ఆయన పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి జీవించుటే మానవునికి కావలసినటువంటి మనుగడ. నాయన, నీ యొక్క దైవవాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్నటువంటి ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ధ్యానించుకుంటున్న మమ్ములను ఆశీర్వదించు నాయన. వినుచున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. ఇదిగో తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి మా మనుగడ కొరకు, మానవుల మనుగడకు నువ్వు చేసినటువంటి మహా ఆశ్చర్య కార్యములను మేము గుర్తుంచుకొని నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించుచు నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్.